జిల్లా ఆఫీసులో స్క్రాప్ దొంగతనం చేస్తూ పట్టుబడ్డారు. పద్ధతి మార్చుకోవాలని హెచ్చరిస్తే మారలేదు. చివరికి విధుల్లోంచి తొలగించడంతో ఏకంగా మహిళా ఆఫీసర్ పై విష ప్రయోగానికి ఒడిగట్టారు ఓ అటెండర్. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో జరిగిన ఘటన క్రైమ్ థ్రిల్లర్ ని తలపిస్తోంది. నిజామాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. మహిళా ప్రాంగణం జిల్లా అధికారిని పద్మపై విష ప్రయోగానికి ప్రయత్నించారు అటెండర్లు. ఆర్మూరు పట్టణంలోని పెర్కిట్ దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రంలో జరిగింది ఈ ఘటన. ప్రాంగణంలో పనిచేసే అటెండర్లు సత్యవతి, అలివేడి కలిసి మహిళా అధికారినిపై విష ప్రయోగానికి ప్రయత్నించారు. అధికారిని పద్మతిని ఫుడ్, జ్యూస్ లో, టీలో విషం కలపాలని అనిత అనే ఆయాను సంప్రదించగా ఆమె భయపడి తోటి ఉద్యోగినికి విషయం చెప్పింది. విష ప్రయోగం విషయం తెలుసుకున్న జిల్లా ప్రాంగణం అధికారిని పద్మ ఆర్మూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. మహిళా ప్రాంగణంలో అటెండర్ గా పనిచేసే సత్యవతి ఆఫీస్ ప్రాంగణంలోని స్క్రాప్ ను దొంగతనం చేసేవారన్నారు పద్మ. చాలా సార్లు ఆమెను మందలించినా తీరు మార్చుకోకపోవడంతో సస్పెండ్ చేశారు. విధిలో నుంచి తొలగించిన అటెండర్ తనపై కక్షగట్టి విష ప్రయోగం చేయాలని చూసిందన్నారు. తనపై విష ప్రయోగం చేసిన అటెండర్లను అదుపులోకి తీసుకుని వారి వెనుక ఎవరున్నారో తేల్చి చర్యలు తీసుకోవాలని కోరారు. ఏమైనటువంటి విష ప్రయోగం జరుగుతుంది నా మీద. ఒక డిస్ట్రిక్ట్ మేనేజర్గా నేనే ఉండి నాకే రక్షణ లేదు ఇక్కడ. సో ఇది కరెక్ట్ కాదండి. సో వెంటనే నేను నా హెడ్ ఆఫీస్ దృష్టికి తీసుకెళ్లాను, ఇక్కడ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లాను.